రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ చేసే ఆలోచనలు వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రంగప్ప అధ్యక్షతన నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాగేష్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజ్ సీట్లను నిర్వహించలేమనేసి ఎన్ఎంసీకి లేఖ రాయడం ద్వారా రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులు ఎంబీబీఎస్ చదువులకు దూరం అవుతారని అన్నారు. ఈ విధంగా ఆదోని మెడికల్ కాలేజ్ పనులను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం కాకుండా ప్రభుత్వమే ఆధీనంలో నిర్వహించాలని వారు అన్నారు. రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు సంబంధించిన 107, 108 జీవోలను రద్దు చేయాలని అన్నారు. ఈ సంవత్సరం రాష్ట్రానికి రావాల్సిన 700 మెడికల్ సీట్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎన్ఎంసీకి లేఖ రాసి రాబట్టుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైద్య విద్యను ప్రైవేట్ పరం చేయడం ద్వారా విద్యార్థులకు ఉచితంగా అందాల్సిన విద్య దూరం అవుతుందని అన్నారు. అందరికీ వైద్య విద్య అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి ఉదయ్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర, ఎస్ఎఫ్ఐ నాయకులు ఆర్యన్, ఖాజా తదితరులు పాల్గొన్నారు.